మీ స్టూడెంట్స్ గురించి ఒకటి చెప్పనా? ముందుగా మీరు తెలియని మత్తులో మాట్లాడతారు, తర్వాత గమ్మత్తుగా తయారవుతారు. ఇంతకీ అజయ్ గారి గురించి ఏమైనా తెలిసిందా? అదేంటి సార్, అజయ్ ఎప్పుడో సూసైడ్ చేసుకున్నాడు కదా. సూసైడా? రాయ్, మనకు తెలియకుండా చాలా జరుగుతున్నట్టున్నాయి. అజయ్ రవిలు మంచి ఫ్రెండ్స్ సార్. సంతోషంగా ఉంటే తిట్టుకుంటారు, ఇంకా సంతోషంగా ఉంటే కొట్టుకుంటారు సార్. రే రవిగా, 6:30కి వెళ్ళావు, ఇప్పుడు 7:30 అయింది. అదేమన్నా బెడ్రూమ్ రా, బాత్రూమ్ రా, తొందరగా రారా. నాకు బెడ్రూమే రా, ఒక గంట ఆగు, పడుకొని వస్తాను. రే ఇక్కడే అయిపోయేలా ఉంది, రారా తొందరగా. రే తొందరగా రారా, నీకు దండం పెడతాను. అమ్మయ్యా, సాటిస్ఫైడ్. మరి ఏంట్రా చూపు, బాత్రూంలో కూడా ప్రశాంతంగా కూర్చొనేవారా? పొర ఫాల్తుగా. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. మాటలే కాదురా, పేర్లు కూడా మారిపోయాయి. ఏం పేర్లు రా ఫాల్తుగా? రే రవి, నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా? నీ గర్ల్ ఫ్రెండ్ పేరు బిందువా? కాదురా, సింధు. అవునరా, నిజంగా తన పేరు సింధుయే. ఇంతకు ముందే నేను మొబైల్ షాప్కి వెళ్తే అక్కడ 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళలో ఒక అమ్మాయి పేరు సింధుయే. తను కూడా అచ్చం నీలాగే ఫాల్తుగా అంటుందిరా. చెప్పు. నాకెందుకో సింధు బిందు ఒక్కరే అనిపిస్తుందిరా. పేరు మార్చుకొని నాకు తెలిసి నిన్ను మోసం చేస్తుందేమో అనిపిస్తుందిరా. నా కోసం ప్రాణాలు ఇస్తున్న బిందును నేనే అనుమానించను, నువ్వేట్రా మధ్యలో ఫాల్తుగా. అయినా నా బిందు నన్నెందుకు మోసం చేస్తుందిరా? రే రవి, నేను చెప్పేది వినరా. నువ్వు కావాలంటే ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. హలో. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను రా, నువ్వెలా ఉన్నావు? ఎంతకీ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? మా ఊరి పొలంలో. ఎందుకు? ఏం లేదురా, ఊరకనే కాల్ చేశా, తర్వాత కాల్ చేస్తానే. బాయ్. ఇంకోసారి నా బిందువుని అనుమానించావా చంపుతా బిడ్డ. అది కాదురా, నన్ను డిస్టర్బ్ చేయక పారా ఫాల్తుగా. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. చేద్దామా వద్దా? అబ్బా, మళ్ళీ ట్రై చేద్దాం. హలో. హలో, ఏంటి మిస్డ్ కాల్ ఇచ్చావు? అది ఏం లేదురా, జస్ట్ మాట్లాడదామనేసే కాల్ చేశాను. లేదు, నా దగ్గర ఏదో దాస్తున్నావు. అదేమీ లేదురా, మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం, కానీ నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు. నీ మనసుని, నీ అమాయకత్వాన్ని నేను చూడగలిగాను. అది నాకు బాగా నచ్చిందిరా. సరే, అసలేంటో చెప్పు. చెప్పు. ఐ లవ్ యూ మాధురి. హలో హలో మాధురి. స్విచ్ ఆఫ్ చేసిందేంటి? అరే అజయ్, ఏంట్రా ఇది? అన్నం తిని 3 రోజులైంది, కేవలం అమ్మాయి కోసం భోజనం మానేస్తావా? ఇంత పిచ్చోడు అయిపోతున్నావేంట్రా? ప్రేమను సీరియస్గా తీసుకున్నవాడిని నిన్నే చూశాను. అమ్మాయి కాకపోతే ఇంకొకరు, ఎవరో ఒకరు మన రాతలో రాసిపెట్టి ఉంటారా? ఆ మాత్రం దానికోసం అన్నం మానేసి ఆరోగ్యం పాడు చేసుకుని అమ్మ నాన్నకి అన్యాయం చేస్తావరా? వద్దురా, నా మాట వినరా, రారా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదురా. ఒరే అజయ్, నాకు కోపం తెప్పించక రారా. తను ఫోన్ చేస్తుంది, భోంచేద్దాం రారా. ఓరు ఫాల్తుగా, ఓరు ఏట్రా సునకానందం. రే మామ, అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందిరా.
వీడు నాకు అర్థం కాడు. రే మామ భయం వేస్తుందిరా. నేను ఉన్నాను కదరా. అయితే అయింది, పోతే పోయింది. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయి. అంతేనంటావా? అంతేరా. యూ ప్రొసీడ్. మేహోనా. హలో మాధురి. అజయ్, నేను కూడా చాలా ఆలోచించాను, కానీ నిన్నొకసారి నేను పర్సనల్గా కలుద్దాం అనుకుంటున్నాను. రేపు సాయంత్రం 6 గంటలకి పార్కులో కలుసుకుందాం. ఓకే. సరేనా? ఓకే. ఓకే ఓకే. బాయ్. రేపు సాయంత్రం కలుద్దాం ఉంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.